మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే మన కడప జిల్లా ఆర్టీసీ ఈడీ గారికి, మన ఆర్ఎం గారికి, వేదిక లాంచిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన రాయచోటి నియోజకవర్గ ప్రజానీకానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. సంవత్సరంలో సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు అందించే పనిలో ఈరోజు మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా మూర్తులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,500 బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ తప్పట్ల ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈరోజు మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించారు కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏ పథకము పెట్టినా కూడా మహిళలను ఉద్దేశించి మహిళల కుటుంబ రథసారథులుగా ఉండాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు వర్తించజేసే విధంగా ఈరోజు ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భాగమైన మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అనే దాన్ని ఈరోజు శ్రీ శక్తి అని నామకరణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక వరంలాగా ఈరోజు ప్రజల్లో తీసుకొని వచ్చాం. దీని ద్వారా సుమారు ఒక సంవత్సరంలో కోట్లాది ప్రయాణాలు చేసుకునే విధంగా మహిళలందరికీ రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఒక వరం మహిళలకు. ఎవరైతే పేద వర్గాల్లో ఉద్యోగస్తులకైతేనే, రోజువారీ కూలీలకైతేనే, రైతులకైతేనే, చదువుకున్న పిల్లలకైతేనే ప్రతి ఒక్కరికి ఈ సౌకర్యం ఉపయోగపడే విధంగా ఈరోజు 8,450 బస్సుల్లో ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉందంటే ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మన ఏపీఎస్ఆర్టీసీలో ఎందరో ప్రయాణించే వాళ్ళు ఉంటారు. మహిళలకు అందరికీ మేము ఒక భరోసా ఇస్తున్నాం. రేపు నుంచి ఎవరైతే ఈ బస్సుల్లో ప్రయాణిస్తారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ రక్షణ కవచంగా ఉంటుంది. మీరు బస్ స్టాండ్లలో ఎక్కడైతే ఉంటారో అక్కడ బస్ స్టాండ్లలో వసతులు కూడా మెరుగుపరచడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాష్రూమ్స్ అయితేనే, అక్కడ కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్ల విషయంలో కూడా ఎక్కడి రాజీ పడకుండా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే బస్సుల్లో కూడా ఈరోజు మేము ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నామంటే సీసీ కెమెరాలు అమర్చడం, అలాగే బస్సులను కూడా ఈ ట్రావెల్లో సౌకర్యవంతంగా చేసే విధంగా అన్ని మరమ్మతులు చేసి ఈరోజు ఆగస్టు 10వ తారీఖున లాంఛనంగా మీ ముందరికి తీసుకొస్తున్నాం. దయచేసి అందరూ ఆదరించండి, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా దీని ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ ముందుకెళ్తారని తెలియజేసుకుంటున్నా. జై శ్రీ శక్తి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి హామీ అమలుకు శ్రీకారం. తల్లికి వందనం, దీపం 2 తర్వాత మహిళలకు 3వ పథకం అమలు. రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దు. ఆర్టీసీ అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. రాయచోటి ఆగస్టు 15 సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయచోటి బస్టాండ్ ప్రాంగణంలో మంత్రి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్లతో కలిసి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే 0 ఫేర్ టికెట్తో ప్రయాణించవచ్చన్నారు. ఆర్టీసీలోని మొత్తం 8,458 బస్సుల్లో మహిళలు, యువతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయవచ్చని మంత్రి అయితే తెలిపారు. మహిళలు ప్రయాణాలకు అయ్యే ఖర్చును ఇతరత్ర ఉపయోగాలకు వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతో మొదలుపెట్టి అవసరం మేరకు భవిష్యత్తులో పల్లె వెలుగు, కొత్త ఏసీ బస్సుల్లో కూడా ప్రయాణించేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు మంత్రి అయితే తెలిపారు. గత సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లులకు తల్లికి వందనంతో పాటు దీపం 2లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని తెలిపారు. ప్రభుత్వం మహిళల పక్షపాతి అని, మహిళలు రథసారథులుగా ఉండాలన్న ఉద్దేశంతో మహిళల అభివృద్ధి కోసమే అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతోందన్నారు. ఎవరిపై ఆధారపడకుండా డ్వాక్రా సంఘాల మహిళలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడే నిర్ణయం తీసుకొని ఆర్థిక స్వావలంబన కల్పించారన్నారు. నెల 4,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేసి నిరుపేదలకు మెరుగైన జీవనోపాధులు కల్పించామన్నారు. మహిళలకై ఉద్దేశించిన పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మహిళలనైతే కోరారు. అనంతరం మంత్రి బస్సులకు పూజాది కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకు 0 టికెట్ ఇచ్చి మహిళామణులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ర్యాలీగా బంగ్లా సర్కిల్ వరకు నడుచుకుంటూ వచ్చి బస్సులను కదిరి, కడప తదితర ప్రాంతాలకు ప్రయాణింపజేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి మాట్లాడుతూ ఉచిత ప్రయాణ స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేసిందన్నారు. ఈ పథక అమలు కోసం ఏడాది 1,942 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించనుందన్నారు. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. మహిళా ప్రయాణికుల పట్ల సంస్థ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడ ఏ విధమైన ఫిర్యాదులు రాకూడదని స్పష్టమైతే చేశారు. ఆర్టీసీ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి జాగ్రత్తగా విధులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అయితే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్, డిపో మేనేజర్ రాము తదితరులు పాల్గొన్నారు.